గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గజపతి నగరం అసెంబ్లీ సెగ్మెంట్ ఈవీఎం తనిఖీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గజపతి నియోజకవర్గం పోలింగ్ బూత్ నెంబర్ 20 అలాగే పెదకాద ఈవీఎంలు తనిఖీ చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. వీవీప్యాట్లు లెక్కించాలని వైఎస్ఆర్సీపీ నేతలు కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఫిర్యాదుకి ఏమాత్రం సంబంధం లేకుండా మాక్ పోలింగ్ నిర్వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెదకాద ఈవీఎంలోని డేటా మొత్తం అధికారులు తొలగించారు. వీవీప్యాట్ బాక్సుల్లోనూ వీవీప్యాట్లు కనిపించడం లేదు. ఈవీఎంలో డేటా తొలగించి కొత్త గుర్తుల్ని లోడ్ చేశారు. ఈ కొత్త గుర్తులతో మాక్ పోలింగ్ నిర్వహించడంపై వైఎస్ఆర్సీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు తరహాలోనే మాక్ పోలింగ్తో అధికారుల డ్రామా నడిపారు. ఫ్యాన్స్ సైకిల్ గుర్తులు లేకుండానే మాక్ పోలింగ్ నిర్వహించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, గజపతి నగరం సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి కూడా వీవీప్యాట్కి స్లిప్స్ కనిపించడం లేదు. అలాగే ఏవైతే సింబల్స్ అయితే పోటీ చేయబడ్డారో అటు టీడీపీ కానీ వైసీపీ కానీ మాక్ పోలింగ్లో ఈ యొక్క సింబల్స్ పైన కూడా మాక్ డ్రిల్ నిర్వహించకుండా కొత్త సింబల్స్ని మాక్ డ్రిల్ నిర్వహించడం పట్ల కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి సతీష్? సిద్ధేశ్వర్, గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ నెంబర్ 20 ఈవీఎం తనిఖీ కూడా అనుమానాస్పదంగా మారింది. ఇప్పటికే ఒంగోలులో 5 ఈవీఎంల తనిఖీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు పట్ల అనుమానాస్పదంగా ఎన్నికల అధికారులు వ్యవహరించి ఇప్పటికే ఆ వివాదం కోర్టుకు చేరింది. ఇప్పుడు గజపతి నగరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ నెంబర్ 20కి సంబంధించిన ఈవీఎం తనిఖీ కూడా అదే విధంగా వివాదాస్పదంగా మారింది. అధికారులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొత్స అప్పలనరసయ్య పెదకాద గ్రామానికి సంబంధించిన పోలింగ్ బూత్ నెంబర్ 20కి సంబంధించిన తనిఖీ పైన ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించినటువంటి డబ్బులు కట్టి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ ప్రారంభంలో ఈవీఎం ఛార్జింగ్ అనేది 99% ఉండడం, వీవీప్యాట్ కూడా లెక్కించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఆ రోజు ఈవీఎం కి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈవీఎం ఛార్జింగ్ కి సంబంధించిన అనుమానాలు వ్యక్తమయ్యాయి. సీసీ కెమెరా ఫుటేజ్ కూడా కావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొత్స అప్పలనరసయ్య ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదు పైన చర్యల కోసం ఈ రోజు ఆ తేదీని ఖరారు చేసింది జిల్లా ఎన్నికల అధికారులు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు. అయితే ఇక్కడ కూడా సేమ్ ఒంగోలులో ఏ విధంగా జరిగిందో అభ్యర్థి చేసినటువంటి ఫిర్యాదుకి అభ్యర్థులు లేవనెత్తున్నటువంటి అనుమానాన్ని నివృత్తి చేయడానికి ఎటువంటి ప్రయత్నం చేయకుండా మళ్ళీ అక్కడ తరహాలను ఒక మాక్ పోలింగ్ ఒక ఈవీఎం తీసుకొచ్చి దానికి మాక్ పోలింగ్ నిర్వహించి ఈవీఎం బాగా పనిచేసిందని చెప్పేటువంటి ప్రయత్నం అధికారులు చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మండిపడుతున్నారు. ఎందుకంటే పెదకాడ ఈవీఎం లో డేటా మొత్తాన్ని తొలగించేశారు. ఆ వీవీప్యాట్ కూడా క్లియర్ అయిపోయింది. ఆ బాక్స్ అంతా కూడా ఖాళీగా చూపించారు. సో ఈవీఎం డేటా లేదు, వీవీప్యాట్ లో ఆ వీవీప్యాట్ సంబంధించిన స్లిప్స్ కూడా లేవు. కేవలం ఈవీఎం లో డేటాను తొలగించి కొత్త గుర్తును అది కూడా ఏదైతే అభ్యర్థి ఫిర్యాదు చేసింది తన పార్టీకి వేసినటువంటి ఓటు తనకు పడిందా లేదని ఒక తెలుసుకునేటువంటి ప్రయత్నం, అసలు ఈవీఎం లో 99% ఛార్జింగ్ ఎందుకు ఉందనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం, అదేవిధంగా వీవీప్యాట్ లో వేసినటువంటి సింబల్ కి గుర్తులకి సరిపోయిందా లేదన్న తెలుసుకునేటువంటి ప్రయత్నం కోసం ఈ ఫిర్యాదు చేశారు. కానీ అసలు దానికి ఏం సంబంధం లేకుండా ఆ ఈవీఎం లో డేటాను మొత్తం తొలగించి పాత సింబల్ గుర్తులకు సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కొత్తగా అందులో కొన్ని సింబల్స్ లోడ్ చేసి అవి కూడా తెలుగుదేశం ఎప్పుడైతే ఇప్పుడు అభ్యర్థి చేసినటువంటి ఫిర్యాదు చేసినటువంటి అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింబల్ లేదు, గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ సింబల్ లేదు, కొన్ని కొత్త స్వతంత్ర అభ్యర్థులు సింబల్స్ ని క్రియేట్ చేసి దానిపైన 1400 ఓట్లు పోలింగ్ నిర్వహించి ఆ మాక్ పోలింగ్ ద్వారానే ప్రక్రియ చేపట్టేటువంటి ప్రయత్నం చేయడం పట్ల అనేక అనుమానాలను వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫిర్యాదులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అందులో సీసీ కెమెరా ఫుటేజ్ కావాలని, అదేవిధంగా వీవీప్యాట్ కి సంబంధించినటువంటి లెక్క తేల్చాలని, అదేవిధంగా 99% ఛార్జింగ్ ఆ ఈవీఎం కి ఎందుకు పోలింగ్ తర్వాత కౌంటింగ్ తర్వాత కూడా 21 రోజుల తర్వాత కూడా ఎలా ఉందని తెలుసుకునేటువంటి ప్రయత్నం కోసం ఆ ఫిర్యాదు చేశారు బొత్స అప్పలనరసయ్య. కానీ వేటిని నివృత్తి చేసే ప్రయత్నం జరగలేదు, అదే డేటాని చూపించేటువంటి ప్రయత్నం చేయలేదు, అదే వీవీప్యాట్ ని చూపించేటువంటి ప్రయత్నం చేయకుండా ఒకే పద్ధతిలో పద్ధతిలో మళ్ళీ మాక్ పోలింగ్ నిర్వహించేటువంటి ప్రయత్నం చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలుస్తుంది. ఇదే విజయనగరం జిల్లాకు సంబంధించి ఇంకా మరొక 3 రోజుల పాటు ఇంకా 3 ఫిర్యాదులు ఉన్నాయి. వాటిపైన కూడా ఇంకా
విచారణ జరపాల్సిన అవసరం ఉంది. చాలా క్లియర్ గా కౌంటింగ్ కేంద్రానికి సంబంధించి వచ్చేటప్పుడు అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్ ఈ రెండు చోట్ల ఆ ఈవీఎంల దగ్గరికి ఎవరైనా వెళ్ళారా లేదా, దాని ఛార్జింగ్ ఎలా పెరిగింది, అంత పర్సంటేజ్ ఎలా ఉంది అన్నటువంటి సందేహాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం కోసం డబ్బులు కట్టి ఫిర్యాదు చేస్తే వాటిని నివృత్తి చేసే విధంగా వ్యవహరించుకున్న మళ్ళీ అన్నిటికీ ఒకటే పద్ధతి అన్నట్టు మాక్ పోలింగ్ నిర్వహించడం అన్నది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు కూడా ఇది విరుద్ధం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తెలుస్తుంది. ఇప్పటికీ ఈ అంశానికి సంబంధించి ఒంగోలు సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈవీఎంఎల్ తనిఖీల్లో ఇదే పద్ధతి ఫాలో అయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలిపింది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి హైకోర్టును కూడా ఆశ్రయించారు. దానికి సంబంధించిన ఇంకా జడ్జిమెంట్ కూడా రావాల్సింది. ఆ జడ్జిమెంట్ ఇంకా రాకముందే ఆ వివాదాలు కొనసాగుతుంది. కానీ ఇక్కడ కూడా అదే తరహా అదే తరహా అనుమానాస్పద స్థితిలో ఈవీఎం కి సంబంధించినటువంటి తనిఖీ ప్రక్రియ చేపట్టడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలుస్తుంది. ఓకే సతీష్.